నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా సిపిఐ కార్యదర్శి. బుడమేరు సమస్య అనేది విజయవాడ నగరానికి అనేక దశాబ్దాల సమస్యగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇటు బుడమేరు ఎగువ కానీ నగరంలో కానీ దిగువన కానీ చాలా ఆక్రమణలకు గురవటం మూలంగా ఇవాళ ఒక 15-20 వేల క్యూసెక్కులు వాటర్ వస్తే కూడా కిందకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేదు, నేరో అయిపోయింది. దాని మూలంగా మొన్న వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వరద 50,000 క్యూసెక్కుల పైన ఒకేసారి రావడంతో అది అటు నగరంలోకి అటు పొలాల్లోకి వెళ్ళి చాలా తీవ్రమైన నష్టం చేకూర్చింది. ఆ సందర్భంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కొన్ని తాత్కాలిక ఉపశమన కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక శాశ్వత పరిష్కార మార్గం దీనికి చేస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సర కాలం గడిచినా కూడా చేయట్లేదు. ఇవాళ అనేకమైన కల్వర్ట్లు కూడా కింద దెబ్బతినిపోయి ఉన్నాయి బుడమేరు మీద. కాబట్టి వెంటనే ఆక్రమణలు తొలగించాలి. కింద ఉన్నటువంటి కల్వర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రవాహం వెళ్ళడానికి వీలుగా కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలి. దాని ద్వారా అది మన ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేటువంటి మార్గాలన్నింటినీ కూడా క్లియర్ చేసి సముద్రంలోకి ఫ్రీగా వెళ్ళేటట్టుగా చేయాలి. ఎందుకంటే ఇది రాజధానిలో భాగం, ఇది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూడాలి. ఏదో అమరావతి కృష్ణానదికి అటువైపున డెవలప్మెంట్ చేసేస్తున్నాము, అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే చాలు. విజయవాడ నగరం ఒక పాత నగరంగా మిగలకూడదు. ఇది కూడా రాజధానిలో భాగంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని చర్యలకు పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 11వ తేదీ జరిగేటువంటి ధర్నాకి ఎక్కడైతే ఈ ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొవాలని చెప్పి పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా పిలిపిస్తాం.